నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాజస్థాన్ని చూసి ఇవాళ పాకిస్తాన్ ఎందుకు వణికిపోతుంది? మొత్తం ఎడారి రాష్ట్రం. ఆ ఎడారి రాష్ట్రం చూసి కూడా వణికిపోద్దా? తప్పులు చేసినోడు వణికిపోతాడు. వాడు పొద్దున్న లేస్తే చేసేవే కదా, తప్పులే కదా. ఎంతసేపు భారతదేశంలో ఏం చిచ్చు పెట్టాలి, ఎలా నాశనం చేయాలి అని వాడు భస్మాసురుడు. అలా పక్కన నుండి నాశనం చేయబోయి పొరపాటున ఎలా నాశనం చేయాలని బుర్రగోకుంటూ ఆడినెత్తిన వాడే చేయబెట్టుకొని భస్మం అయిపోతాడు. ఇది రోజులా, నెల, సంవత్సరాల అనే విషయం పక్కన పెడితే ఎండ్ కార్డు అలాగే పడుతుంది పాకిస్తాన్కి. ఇవాళ ఇప్పుడు రాజస్థాన్లో శ్రీగంగానగర్ జిల్లాలోని సదుల్ షహర్ తహసీల్ అనే మనకి మండలంలాగా లాల్గఢ్ జటాస్ అనే ప్రాంతం దగ్గర అన్నమాట. ఇది భారతదేశం ఒక ఫార్వర్డ్ కంపోజిట్ ఏవియేషన్ బేస్ FCAB అని చెప్పేసి ఒక ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక్కసారిగా పాకిస్తాన్ గుండెల్లో రాయపడింది. ఓరు నాయన మొన్నే వచ్చి కొట్టిళ్ళారు ఆపరేషన్ సింధూర్లో. మొత్తం పీఓకల బహల్పూర్లో ఉన్న మనం ఏదో ప్రేమగా పెంచి పోషించుకున్న ఉగ్రవాద శిబిరాల్ని, దాంట్లో కొండ జిల్లాలని అన్నీ చంపేసి వెళ్ళిపోయారు. ఈ దొంగదోళ్ళు మళ్ళీ వస్తున్నారా? ఇప్పుడు పాకిస్తాన్కి కరెక్ట్గా 40 కిలోమీటర్స్ రేంజ్ అనమాట ఈ శ్రీగంగానగర్ జిల్లాలో ఉన్న సదుల్ షహర్ అనే తహసీల్ లాల్గఢ్ జటాన్ ప్రాంతం దగ్గర అనమాట. ఈ 40 కిలోమీటర్స్ దూరంలో వచ్చి కూర్చున్నారంటే వీళ్ళు ఏమేం చేయబోతున్నారు అక్కడ అని చెప్పి పాకిస్తాన్కి బెంగపట్టుకుంది. సహజం, ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అనుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ఆపలేదని మాత్రమే మనం చెప్పాలి. అయిపోలేదు, అది కంటిన్యూ అవుతుంది. అయితే బయటకు వచ్చేసి దాడులు చేసినప్పుడే కంటిన్యూ అవుతుందని అనుకోకర్లా. ఇప్పుడు ఇలాంటి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తున్నప్పుడే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని ఒక స్పెసిఫిక్ మెసేజ్ అయితే వెళ్తుందన్నమాట. సో భారత వాయుసేనకి ఇది చాలా వ్యూహాత్మక ప్రాంతం. ఎందుకంటే సరిహద్దుల్ని భద్రం చేసుకుంటూ వస్తున్నాం. మీరు జాగ్రత్త చూస్తే మిజోరం, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఇటు రాజస్థాన్, అంటే చికెన్ దగ్గర దొంగేషాలు వేయాలని చూసే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళిద్దరికీ మాడు పగలగొట్టే జవాబు ఇక్కడి నుంచి ఇవ్వబోతోందన్నమాట. పశ్చిమ సరిహద్దు వెంట వేగవంతమైన దాడి సామర్థ్యాన్ని పెంచడం, ఇది లక్ష్యం. మనం ఇందాక అనుకున్నట్టు పశ్చిమ సరిహద్దు నుంచి రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం, డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథన్ చేసుకోవడం. ఎందుకండి ఇవన్నీ చేయాలి? ప్రధానమంత్రికి ఇంకా వేరే ఏం పనులేం లేవా? పనులు ఉన్నాయి. ఈ దేశం బాగుండాలి కాబట్టి ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి గడ్డి పీకుతున్నారా అని అడుగుతుంటారు కదా. మనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ఆయన ఉన్నాడు, రాహుల్ గాంధీ అని అంటుంటారు. ఆయన కీలకమైన సందర్భాల్లో ఈ దేశంలో ఉన్నాడు. కొలంబియాలో ఉంటాడు కొన్ని రోజులేమో జర్మనీకి వెళ్ళి ఆ BMW షోరూంలో బైక్ నడిపి మా ప్రొడక్టివిటీ పడిపోయిందండి. ఎవరి ప్రొడక్టివిటీ పడిపోయిందో ఆయనకి తెలియదు. ఆయనదేమన్నా పడిపోయి ఉండొచ్చు. కానీ దేశం ఎగుమతులు అయితే చాలా స్పష్టంగా ఎగుమతుల్లో వృద్ధి రేటు కనిపిస్తుంది. ఏది? డిస్పైట్ ద శాంక్షన్స్ బై అమెరికాకే ఎక్కువ ఎగుమతులు జరిగినాయి. మరి ప్రొడక్టివిటీ లేకపోతే ఎగుమతులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉత్పత్తులు రాకపోతే ఎగుమతులు ఎక్కడి నుంచి వస్తాయి? సరే, ఆయన వదిలేద్దాం కొన్నాళ్ళు అట్టగా. తర్వాత వాళ్ళే ఎవరికో ఒకళ్ళు చూపించుకుంటారు. సరే, ఇక్కడికి వచ్చేప్పటికీ పాకిస్తాన్కి భయం పుట్టాలి. మృత్యువు నేరుగా ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుందండి? చంపదు, చేతిలో కత్తి పట్టుకొని నుంచుంటుంది, నవ్వుతుంటుంది, పరాచికాలు ఆడుతుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ని చూసి పాకిస్తాన్కి భారతదేశం మృత్యువే వచ్చి నిలబడింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రూపంలో వచ్చి నిలబడిపోతుంది. దీనికి రాజస్థాన్ హైకోర్టు భూమి స్వాధీనం చేసుకోవడం, రైతుల నుంచి కూడా అభ్యంతరాలు ఏమైనా వస్తే వాటిని కొట్టేసింది. ప్రాజెక్టు షురూ అయింది. వ్యూహాత్మకంగా ఇది ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంటుందంటే పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉండటం వల్ల ఏ నిమిషంలో అయినా ఆకస్మిక పరిస్థితుల్లో వేగంగా స్పందించడానికి ఇది సహాయపడుతుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పశ్చిమ సరిహద్దు వెంట దాడి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగమే ఇది. అలాగే చికెన్ నెక్ రక్షణ గురించి ఎయిర్ బేస్ ద్వారా ఉత్తర తూర్పు ప్రాంతాన్ని మిగతా భారతదేశంలో కలిపే సిలిగురి కారిడార్, చికెన్ నెక్ లాంటి వ్యూహాత్మక ప్రాంతాల భద్రతను మరింత బలోపేతం చేయటం, ఇది కరెక్ట్ పాయింట్. ఏం కూశాడండి యూనస్ మహమ్మద్? చైనా వెళ్ళి జిన్పింగ్ని కలిసి వచ్చిన తర్వాత చికెన్ నెక్ గొంతు నులిమేస్తాడా? నులిమేస్తే 7 రాష్ట్రాలు విడిపోతాయి, అది తల, మిగిలిన దేహం అంతా విడిగా ఉంటుంది. మేము మొత్తం మా పెత్తనం జలాయిస్తాం, మా జెండా ఎగరేస్తాం, మా వెనకాల జిన్పింగ్ ఉన్నాడు, మా వెనకాల సయ్యద్ హసీం ఉన్నాడు. నీ ముందు గొయ్యి ఉంది ముందర. నీ వెనకాల ఉన్న వాళ్ళ సంగతి సరే, మహమ్మద్ యూనస్ నీ ముందు గొయ్యి ఉంది. నువ్వు పడకుండా ఈరోజు ఆ గోతిలో పడకుండా కాపాడుతుంది కూడా భారతదేశమే. నీ మీద గౌరవం కాదు. ఈ తల్లి కోరుకున్నందువల్ల పుట్టిన దేశం ఇది. భారతమాత కోరుకున్నందువల్ల పుట్టిన దేశం ఇది. కృతజ్ఞత అనేది ఏమాత్రం లేశమాత్రం లేని నీలాంటి దొంగ స్కాలర్స్ ఆ దేశాన్ని ఏలుతుంటే
ఇంకా అంతకంటే అక్కడి నుంచి మంచి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? సరే, చికెన్ నెక్కని నువ్వు నిలివేస్తే మా అస్సాం చీఫ్ మినిస్టర్ చెప్పారు, హిమంత్ బిశ్వ శర్మ, నీ దగ్గర 2 చికెన్ నెక్కలు ఉన్నాయి, ఆ 2 చికెన్ నెక్కలు నలిపి పారేస్తానన్నాడు. మీ దగ్గర సమాధానం ఉందా? అండ్ మోరోవర్, మీరు ఇలాంటి అధవేషాలు వేస్తారని తెలిసే మిజోరం దగ్గర, వెస్ట్ బెంగాల్లోనూ, బీహార్లోను, అస్సాంలోను స్పెషల్గా 1,20,000 మంది సైనికులను మోహరించారు. బోర్డర్ సంబడి వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. దాని ఎక్స్టెన్షనే ఇప్పుడు వెస్ట్ కిందకు వచ్చేస్తే అక్కడి నుంచి మిజోరం, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, దిగువనకు వచ్చేస్తే రాజస్థాన్లో ఈ ఫార్వర్డ్ కాంపోజిట్ ఏవియేషన్ బేస్ అనేది ఎక్కడ పెడుతున్నారు? అది పాకిస్తాన్ సరిహద్దు నుంచి కరెక్ట్గా 40 కిలోమీటర్లు. నువ్వు మహమ్మద్ యూనస్ చెప్పింది? మా లాల్ మునీర్ హట్ నుంచి చూస్తే మొత్తం ఇక్కడ నుంచి చికెన్ నెక్ అవతల సిలిగురి కారిడార్కి అవతల ఉన్న ప్రాంతాన్ని మేము టార్గెట్ చేసామంటే ఎగిరిపోతారన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎగిరిపోవడం కాకుండా ఇంకేం చేస్తావు? నీకు ఇక్కడి నుంచి థ్రెట్. గుర్తుపెట్టుకో, మా బార్డర్ పెద్దది, నీ బార్డర్ చిన్నది. యువర్ ల్యాండ్ లాక్డ్. నీకు ఇంకా వేరే అవకాశం లేదు. ల్యాండ్ లాక్డ్. మాకు సముద్రం ఉంది. నువ్వు ఇలాంటి అధవేషాలు వేయడానికి నేను సహకరిస్తున్నా. గౌరవ పెద్దలు పాకిస్తాన్ సయ్యద్ అసీమ్ మునీర్ గారు, మరో గౌరవ పెద్దలు ఎవరు? జీ జిన్పింగ్ గారు. వీళ్ళని పట్టుకొని నువ్వు ఏదో ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదులే. ఏదో వాగు కుక్కతోకను పట్టుకొని వాగిదినట్టే ఉంటుంది. గుర్తుపెట్టుకొని వీరుతున్నది వాగు, మహమ్మద్ యూనస్, అలాగే నీకు సహకరిస్తున్న సయ్యద్ అసీమ్ మునీర్. ఇవాళ ఈ కారిడార్ పూర్తయితే మీకు పాకిస్తాన్ సరిహద్దులెంబడి ప్రత్యేకంగా ఏర్పాటవుతున్న ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పూర్తయితే మీకు చుక్కలే. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది, అక్కడెక్కడ ఆగలేదు. మీకు ఆగినట్టంటే ప్రతిరోజు వచ్చి డైలీ సిట్యుయేషన్ రిపోర్ట్ ఇవ్వాలా, మీ డిఎస్ఆర్ రిజిస్టర్లో రాయాలా, మేము ఆపలేదని. నువ్వు వెధవేషాలు వేస్తున్నావు మహమ్మద్ యూనస్, అలాగే పాకిస్తాన్. మీ ఇద్దరికి రంగు పడబోతుంది ఇక్కడ. ఏది ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ స్టేషన్, 2 రాజస్థాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడబోతున్న ఎయిర్ స్టేషన్. సో చికెన్ నెక్ రక్షణ కూడా ఇది ఇన్వాల్వ్ అవుతుంది. మొత్తంగా ఏంటంటే వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యంని డిప్లాయ్ చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న క్రమంలో భాగంగా ఒక్కొక్క చోట ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. నథింగ్ టు వరీ, భారతీయులు సేఫ్.